ఈ వారం అంతా కూడా లాస్ట్ వీక్ ఇట్ వాజ్ సో అప్రిషియబుల్. ఈ వారం కూడా కొంచెం మిశ్రమంగా కదలాడే అవకాశం కనిపిస్తున్నాయి స్టాక్ మార్కెట్ సూచీలు. ఇప్పటికే ఆల్మోస్ట్ పీక్ స్టేజ్కి గరిష్ట స్థాయికి వెళ్ళిపోవడంతో ఒక స్మాల్ పుల్ బ్యాక్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఎంతవరకు ఇది జరగచ్చు సార్? యాక్చువల్లీ ఆబ్వియస్గా ఏంటంటే మార్కెట్ లాస్ట్ వీకే ఏదైనా కరెక్షన్ గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ప్రతిరోజు కూడా మార్కెట్లో ఉన్న 4 days కూడా మార్కెట్లో స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ మార్కెట్లో పాజిటివ్ గానే మార్కెట్ అయితే మూవ్ అయింది. కాకపోతే మార్కెట్లో ఏంటంటే ఏదైతే బాగా హీట్ లో ఉన్నదో ఇలాంటప్పుడు కొంచెం కాషియస్ గా ఉండడం అన్నది అవసరం. ఎందుకంటే మార్కెట్ అయితే భారీగా కరెక్షన్ జరుగుతుందని కాదు, కానీ ఒక చిన్న రిట్రెస్మెంట్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా అది యాక్చువల్ గా మనకి ఒక 50 points మార్కెట్ 50 points ప్లస్ లో ఓపెన్ అయింది. కానీ మార్కెట్ ఏంటంటే స్టాక్స్ అన్ని కూడా మనకి ఏదైతే ప్రోగ్రెస్ వెళ్ళడం వల్ల మార్కెట్ ని కరెక్షన్ దశగా వద్దా రాదా అన్న దాంట్లో అయితే మాత్రం ఏదైనా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ జరిగే అవకాశం తప్ప భారీగా మార్కెట్ లో అయితే ఏదైనా కరెక్షన్ జరిగే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఈ రోజు కూడా మనకి ఏదైతే నిఫ్టీ మనకి ఒక 50 points ఆల్రెడీ ప్లస్ లో ఓపెన్ అయింది. మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ గానే ముందుకెళ్తుంది. ఈ రోజున 50 points ప్లస్ లో ఓపెన్ అయింది. ఇప్పుడు 76 points ప్లస్ లో నడుస్తుంది. ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది. కాబట్టి మార్కెట్ అయితే మాత్రం ఈ రోజు కూడా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ఉంది. ఏదైనా సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగితే అప్పుడు మనం దాని గురించి మనం ఆలోచించవచ్చు ఈ వీక్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని. రైట్. అంటే లాస్ట్ వీక్ అంత అప్రిషియబుల్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సాచురేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కరెక్షన్ దిశగానే వెళ్తుంది, కన్సాలిడేషన్ దిశగానే వెళ్తుంది. కానీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏదో పెద్ద అద్భుతం అయితే జరుగుతుందని అయితే అనుకోవడానికి లేదు కదా సార్ ఈ వారం. అవునండి, అవును. ఎందుకంటే మార్కెట్ ఎంత పీక్ లో ఉన్నది కాబట్టి అంత భారీగా కదిలి ముందుకెళ్లే అవకాశం లేదు, కానీ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాకపోతే మొన్నట్లాగానే కన్సాలిడేషన్ కొంచెం స్లైట్లీ బుల్లిష్ అలా అనిపించినా సరే మార్కెట్ లో, ఎందుకంటే బాగా పీక్ లో కానీ చిన్న కరెక్షన్ అయితే మాత్రం ఎక్స్పెక్టెడ్ అయితే ఉన్నది. టెక్నికల్ గా కరెక్షన్ జరిగితే అప్పుడు మళ్ళీ మనకి మార్కెట్ లో మళ్ళీ 23,000 నుంచి 24,000 పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ బట్ ఏంటంటే భారీ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కొంచెం కష్టంగా ఉన్నది, ఉండే అతి ఎక్కువగా ఉంది. ఇందులో సెక్టార్ వైజ్ కట్ట చూసుకుని ఏ సెక్టార్ లో ప్రోగ్రెస్ ఆ సెక్టార్ లో మార్కెట్ లో మన ఫ్రంట్ సైడ్ ఉంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సార్. అయితే ఎలాగో సెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు అసలు మొత్తం ఈ సెక్టర్లు ఎలా ఉన్నాయి, ఏ సెక్టర్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది ఒకసారి వెళ్దాం. ముందుగా ఐటీ సెక్టర్కి వెళ్దాం సార్. యాక్చువల్గా ఐటీ సెక్టర్ కూడా కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉంది ఇవాళ. ఐటీ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా ఏదైతే మనకి ప్రోగ్రెసివ్ గా స్టాక్ అన్ని కూడా మార్కెట్ టీసీఎస్ కానీ అదేవిధంగా మొత్తం ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా కొంచెం స్లైట్లీ పాజిటివ్ గా ఉన్నాయి. అవన్నీ కూడా మార్కెట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఐటీలో కూడా మనకి ఏదైతే విప్రో ఈ రోజున మార్కెట్ లో టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్పుకోవచ్చు. విప్రో అండ్ ఇన్ఫోసిస్ రెండు కూడా కొంచెం స్పీడ్ గా వెళ్ళే అవకాశం ఉంది. విప్రోని మనం కన్సిడర్ చేసినట్టయితే మార్కెట్ లో ఈ రోజు నా లీడ్ తీసుకుని సుమారుగా 2% ప్లస్ లో ఉంది. టెక్ మహేంద్ర కానీ పర్సెంట్ సిస్టమ్స్ కానీ హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ కోఫోన్స్ కానీ ఎంఎస్ఎస్ఓటి అన్ని కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. కాబట్టి ఐటీ సెక్టర్ అయితే ఈ రోజు అయితే ఓవరాల్ గా పాజిటివ్ ఉంది. ఈ రోజు టాక్ ఆఫ్ ద స్టాక్ గా కూడా మనం విప్రోని ఐటీ సెక్టర్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుని విప్రోని చెప్పుకోవచ్చు ఈ రోజు. అప్పుడే టాక్ ఆఫ్ ది స్టాక్ గా కూడా మనం విప్రోని ఐడెంటిఫై చేసుకుంటాం. ఎందుకంటే సెక్టార్ ఐటీ అండ్ దాంట్లో విప్రో అండ్ అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సార్. బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం స్లైట్లీ బులిష్ లో ఉన్నది బ్యాంకింగ్. అదే ఫైనాన్షియల్ సెక్టర్ కూడా స్లైట్లీ బులిష్ లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే పాజిటివ్ గానే అంత పెద్ద పాజిటివ్ గా అంతా కూడా ఒక 1% లో పాజిటివ్ ఏ కంపెనీ తీసుకున్నప్పటికి కూడాను. కాబట్టి మనకి స్లో అండ్ స్టడీగా మనకి మార్కెట్ ఉంటుంది. అంటే ఇంత పాజిటివ్ లో కూడా ఐసిఐసిఐ బ్యాంకు లేకపోతే కోటక్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో స్లైట్లీ బేరిష్ లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఇండెక్షన్ పాయింట్ లో బ్యాంక్ నిఫ్టీని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టర్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సెక్టర్ కూడా ఏదైతే మనకి ఈ కోటక్ కానీ ఐసిఐసిఐ కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా మైనర్ లా మార్కెట్ లో కొంచెం ఇండెక్షన్ పాయింట్ లో ఉందని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ అంతా కూడా. రైట్. సో ఈ రెండు సెక్టర్లకు సంబంధించి స్లైట్లీ బులిష్ ఉన్నాయి. ఇక ఫార్మా సెక్టర్ లో ఉంది సార్. ఫార్మా వచ్చినప్పటికి కంప్లీట్ గా కొంచెం మైనస్ చెప్పుకోవచ్చు. ఏదైనా ఉన్న కంపెనీస్ కూడా వెరీ స్లైట్లీ పాజిటివ్. ఏదైతే మనకి గ్రాన్యూల్స్ కానీ అదేవిధంగా లారస్ ల్యాబ్స్ కానీ గ్రాండ్ ఫార్మా కానీ డివిస్ ల్యాబొరేటరీస్ కానీ లుపిన్ కానీ ఓవరాల్ ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. కాబట్టి ఫార్మా ఈ రోజు నాకు కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఫార్మా డౌన్ ట్రెండ్ లోనే ఉంది.
అండ్ అలాగే చూస్తే మన ఆయిల్ అండ్ ఎనర్జీకి వచ్చేప్పటికి ఎనర్జీ సెక్టర్ వచ్చేటికి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ఉన్నది సార్. ఎనర్జీ సెక్టర్ లో మనకి ఏదైతే పవర్ గ్రిడ్ కానీ, అదేవిధంగా బీపీసీఎల్ కానీ, అదేవిధంగా అదానీ సోల్ కానీ, అదేవిధంగా అదానీ గ్రీన్ కానీ, అదే టాటా పవర్ కానీ, ఓఎన్జీసీ కానీ, కోల్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఎనర్జీ సెక్టర్ అయితే మాత్రం ఓవరాల్ గా మాత్రం పాజిటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు సార్. రైట్ అండి. అండ్ అలాగే ఎఫ్ఎంసీజీ సార్. ఎఫ్ఎంసీజీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నది సార్. ఎఫ్ఎంసీజీలో కూడా మార్కెట్ లో అన్ని కూడా స్టాక్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గానే మూవ్ అవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ అంతా కూడా ఎఫ్ఎంసీజీ కూడా సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఏదైతే మనకి టాటా కన్స్యూమర్స్ కానీ, లేదా ఐటీసీ కానీ, కాల్గేట్ పామోలివ్ కానీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా వరుణ్ బెవరేజ్ లిమిటెడ్, యాక్చువల్ మనం గత 1 month గా మనం చెప్తున్న వరుణ్ బెవరేజ్ లిమిటెడ్ అనేది, వరుణ్ బెవరేజ్ కూడా కొంచెం చాలా ప్రోగ్రెసివ్ గా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళిన స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్రిటానియా కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తే కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు సార్. ఎఫ్ఎంసీజీ ఓకే, ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్ అండ్ ఏఐ అండి. ఆటోమొబైల్ సెక్టర్ చూసినప్పటికీ ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ కూడా పాజిటివ్ గా ఉంది. అది టాటా మోటార్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ మదర్స్ అండ్ సుమియా ఉండొచ్చు, బోష్ కంపెనీ ఉండొచ్చు, ఎంఎండ్ఎం కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీ, అపోలో టైర్స్ కానీ, ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్ అంతా కూడా కొంచెం అప్ ట్రెండ్ లో నడుస్తుంది చెప్పుకోవచ్చు సార్. అలాగే మెటల్ అండ్ ఇన్ఫ్రా సార్. మెటల్ సెక్టర్ వచ్చేటికి కంప్లీట్ గా బుల్లిష్ లోనే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే టాటా స్టీల్ కానీ, మనకి దీనికి సంబంధించినటువంటి వెల్కాప్ కానీ, అదాని ఎంటర్ప్రైజ్ కానీ, జేఎస్ఎల్, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో అది కానీ, అండ్ ఎన్ఎండిసి కానీ, హిండాల్కో కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. మార్కెట్ లో ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లైట్లీ మనకి 50 పాయింట్స్ లో ఓపెన్ అయ్యి ఈ రోజున అప్పుడు 85 పాయింట్స్ మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇలా ఈ విధంగా మార్కెట్ లో ముందుకెళ్తున్న దాంట్లో కొన్ని స్టాక్స్ లో మనం చూసుకున్నట్టయితే ఈ రోజున విప్రో అండ్ టైటాన్ కొంచెం మార్కెట్ లో లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ఆటోమొబైల్ నుంచి ఎంఎండ్ఎం, అదేవిధంగా ఐటీ నుంచి ఎల్టీఐఎం, అదేవిధంగా అదానీ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా పవర్ గ్రిడ్, ఈ స్టాక్స్ కొంచెం మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం ఏదైతే మన స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ దాంట్లో చూసుకున్నట్లయితే మదర్స్ అండ్ సుమి ఒకటి మార్కెట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మన గత ఒక 4-5 weeks గా మనం చెప్తున్నాము. ఏదైతే మనకి డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లోనూ, లేకపోతేనేమో ఏది స్పేస్ దానికి సంబంధించిన దాంట్లోనూ, అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, అదేవిధంగా మనకి భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మనం కొద్ది రోజులుగా చెప్తున్నాం. ఈ రెండు కూడా మార్కెట్ లో ఇంకా కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా మదర్స్ అండ్ సుమి, అదేవిధంగా విప్రో, అదేవిధంగా ఎంఎండ్ఎం, ఐఆర్ఎఫ్సి, అదాని ఎంటర్ప్రైజెస్, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకి ఏదైతే మనకి డిఫెన్స్ దానికి సంబంధించిన స్టాక్స్ లో మనం చెప్పుకున్న దాంట్లో మనకి మెయిన్ స్టాక్ అనేసి ఒక స్టాక్ మనం ఎక్కువగా ఇది ఈ రోజు కూడా since a couple of months you have been advocating this about యాక్చువల్ గా మనం చెప్పిన దగ్గర నుంచి 2500 దగ్గర నుంచి 2000 రూపీస్ కూడా 8% అప్ ట్రెండ్ లో మార్కెట్ లో నడుస్తుంది. అదే విధంగా మనం చెప్పినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా అదే విధంగా మనకి మార్కెట్ లో ఒక టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. మనం చెప్పినటువంటి ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రోగ్రెసివ్ ఉండే సెక్టార్ లోన ఐటీ సెక్టార్ దానికి సంబంధించిన స్పేస్, అదేవిధంగా డిఫెన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా రైల్వేస్, ఈ రోజు కూడా ఆ రైల్వేస్ సంబంధించిన ఐఆర్ఎఫ్సిఎల్ కానీ, ఆర్బీఎన్ఎల్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ముందుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా ఆర్బీఎన్ఎల్ ఈ రోజు కూడా ఒక 4% అప్ ట్రెండ్ లో తీసుకుని ముందుకెళ్తుంది. ఇలాంటి స్టాక్స్ లో అన్నింటిలో కూడా ప్రోగ్రెసివ్ ఉండే స్టాక్స్ అన్ని కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి మంచి తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. అయితే ఈరోజు రికమెండేషన్స్లోకి వస్తే టైటాన్, సిప్లా, ఎస్బీఐ లైఫ్, ఇండియా హోటల్స్, ఐషర్ మోటార్స్, ఇవన్నీ కూడా చెప్పారు. ముందుగా ఐషర్ మోటార్స్ గురించి మాట్లాడుకుంటే ఐషర్ మోటార్స్ ఆటోమొబైల్ దానికి సంబంధించినటువంటి స్టాక్. దీంట్లో మనకి ఏదైతే మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు సుమారుగా 4-5 వరకు కరెక్షన్ జరిగి టేక్ఆఫ్ తీసుకున్న టైంలో మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే లైఫ్ టైం హై ఏదైతే ఆ హైని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ లో ముందుకెళ్తుంది 4900 దగ్గర. ఇక్కడ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఈ టైప్ లో తీసుకున్నట్టయితే ఐషర్ మోటార్స్ లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు
ఇదే 8,900 రూపీస్ నడుస్తుంది. 8,900 దగ్గర మీరు బై చేసుకుని ఒక 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ కానీ మెయింటైన్ చేయగలిగితే కానీ ఈ స్టాక్ లో మనకి మంచి ఈ రోజునే మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక స్టాక్ సిప్లా ఫార్మా దానికి సంబంధించినటువంటి సిప్లా. ఇది సిప్లా ఈ రోజు కూడా మనకి మార్కెట్ లో 1575 దగ్గర నుంచి 1570 దగ్గర నుంచి 75 వరకు మార్కెట్ లో బాగా దూసుకెళ్తున్నటువంటి స్టాక్ మనం తీసుకోవచ్చు. ఇలాంటి స్టాక్స్ మనకి ఏదైతే ఫార్మా సెక్టర్ ప్లస్ లీడింగ్ స్టాక్ అద్భుతమైన బ్రేక్అవుట్ 1500 దగ్గర అద్భుతమైన బ్రేక్అవుట్ వచ్చింది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సిప్లా. ఓకే అండి. సిప్లా టైటాన్ ఇది టాటా గ్రూప్ సంబంధించిన స్టాక్. ఇది మార్కెట్ లో లాస్ట్ 1 year గా కరెక్షన్ లో ఒక 6 months గా ఏదైతే 3,900 దగ్గర నుంచి మళ్ళీ 3,100 3,000 వరకు కూడా ఒక కరెక్షన్ తీసుకునేటువంటి స్టాక్. అది 3,400 దగ్గర నుంచి బ్రేక్అవుట్ తీసుకుని మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇది ఇంకా మార్కెట్ లో స్కోప్ 3,600 నుంచి 3,900 అండ్ 4,500 వెళ్ళడానికి వెరీ బిగ్ స్కోప్ ఉన్నటువంటి స్టాక్ టైటాన్ ఇండస్ట్రీస్. అంటే ఇన్ఫాక్ట్ ఫిబ్రవరి నుంచి డౌన్ ట్రెండ్ లో ఉంది కదండి టైటాన్ కొంచెం. అవునండి డౌన్ ట్రెండ్ లో ఉంది. అది మనం ఇక్కడ లాస్ట్ 5 days నుంచి కూడా మనం టైటాన్ మనం రికమెండ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మన లాస్ట్ ఒక 1 week లాస్ట్ వీక్ కాకుండా ముందు బిఫోర్ వీక్ మనకి మార్కెట్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ తీసుకుందో అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా 3,400 బ్రేక్ చేసిన దగ్గర నుంచి దీంట్లో ఒక మూమెంట్ అయితే వచ్చిందని మనం చెప్తున్నాము. అక్కడ నుంచి ఆల్రెడీ 200 పాయింట్స్ పెరిగింది. ఇంకా 300 పాయింట్స్ పెరగడానికి వెరీ బిగ్ స్కోప్ కనిపిస్తుంది అన్నది టైటాన్ ఇండస్ట్రీ గురించి మనం రికమెండ్ చేస్తాం. రైట్ అండి. అలాగే ఎస్బీఐ లైఫ్ అండి. ఎస్బీఐ లైఫ్ వచ్చేటప్పటికి మార్కెట్ లో ఏదైతే గత మార్చి దగ్గర నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉండి ఏదైతే ఎప్పుడైతే 1425 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడి నుంచి మనం రికమెండ్ చేస్తాము. ఇది 1475 నడుస్తుంది. మార్కెట్ లో ఇది 1575 ఇక్కడ నుంచి ఒక 100 రూపాయలు పెరిగేంత వరకు కూడా మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. తర్వాత కన్సల్టేషన్ అయినా ముందు అయితే ఒక 100 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో ఒక జంప్ రావడానికి అయితే టెక్నికల్ అయితే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అయితే అవుతుంది. అదేవిధంగా ఇండియన్ హోటల్స్ లాస్ట్ దాకా వచ్చినప్పుడు ఇండియన్ హోటల్స్ కూడా మార్కెట్ లో ఏదైతే లాస్ట్ 1 year గా కూడా జనవరి దగ్గర నుంచి కూడా ఒక మంచి వేవ్ తీసుకుని 425 రూపీస్ దగ్గర తీసుకుని 575 వరకు వెళ్ళిన 625 వరకు అంటే 200 పాయింట్స్ మార్కెట్ అప్ ట్రెండ్ అయిన తర్వాత ఏప్రిల్ మే నెల మాత్రం కొంచెం స్తబ్దంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నది 600 పైన ఏ రేట్ లో బై చేసినా సరే బై అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 30% నుంచి 40% డిప్రిషియేషన్ అవడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంది. రైట్. సో ఇక ఇండియా హోటల్స్ ఇవన్నీ ఈ రోజు రికమెండేషన్స్ చెప్పారు. అలాగే టాక్ ఆఫ్ ద స్టాక్ గా విప్రో ఉందని చెప్పారు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం మనం ఒక రోజున ఈ రోజు మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఏదైతే 550 దగ్గర మనకి ఎక్కడైతే మంచి బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం మొదలుపెట్టి సెషన్ మొదలుపెట్టినప్పుడు 570 575 585 ఇప్పుడు 595 ఆల్రెడీ 30 పాయింట్స్ ఆల్రెడీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. ఇంకా మార్కెట్ లో ఇక్కడ నుంచి మనకు కొంచెం కన్సాలిడేషన్ అవడానికి 600 దగ్గర బిలో కొంచెం కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ కన్సాలిడేషన్ అయ్యి సెకండ్ హాఫ్ లో ఏదైనా కొంచెం టర్న్ ఇస్తే మార్కెట్ లో మళ్ళీ అతిగా మనం బిగినైన్ దగ్గరికి వచ్చి కొంచెం ఆ గ్యాప్ అప్ ఫిల్ చేస్తే 500 వరకు వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ లో అయితే కొంచెం కన్సాలిడేషన్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఏదైతే 50,000 ట్రేడ్ అవుతుందో మనం 50,100 దగ్గర నుంచి కూడా మంచి బ్రేక్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ లో మనకి ఏదైనా ఒక 200 నుంచి 300 పాయింట్లు అప్ ట్రెండ్ వెళ్తే అక్కడ కన్సల్టేషన్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి స్లో స్టడీగా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ 49,800 కానీ ఏదైనా కరెక్షన్ జరిగితే మాత్రం అది కన్సల్టేషన్ అయితే మాత్రం మళ్ళీ డ్రాస్టికల్ గా 2-3 days మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అయితే కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే స్పెసిఫిక్గా మీరు 4 సెక్టర్ల గురించి గడిచిన 2-3 వీక్స్గా అడ్వకేట్ చేస్తూ వచ్చారు. అందులో డిఫెన్స్, స్పేస్, రైల్వేస్ అండ్ ఇన్ఫ్రా. అయితే స్పేస్ గురించి ఇన్ఫ్రా గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారండి. స్పెసిఫిక్గా గైడ్ చేయమని అడుగుతున్నారు స్పేస్లో. అయితే యాక్చువల్గా స్పేస్ దానికి సంబంధించిన దాంట్లో అయితే మనం చెప్పినటువంటి స్టాక్స్ లో అపోలో మైక్రో సిస్టమ్స్ అనేది ఈ రోజు కూడా 5% పెరిగింది. 100 రూపీస్ 90 రూపీస్ దగ్గర 95 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు 108 రూపీస్ ఉన్నది. ఇది మంచి బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఆ స్పేస్ దానికి సంబంధించిన భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కూడా బిఈఎల్ కూడా మనం 230 రికమెండేషన్ చేసాం. ఈ రోజున 318 రూపాయలు నడుస్తుంది. యాక్చువల్గా డ్రాస్టికల్ కరెక్షన్ వచ్చినప్పటికి కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇది పొజిషనల్ గా ఉంచుకున్న వాళ్ళకి ఒక 1 అయితే దీంట్లో ఇంకా 50% పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉన్న హక్కు భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఓకే.
రైట్. అదేవిధంగా భారత్ డైనమిక్స్ మనం రికమెండ్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇది ఏదైతే 600-700 దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఈ రోజున 1600 రూపీస్ నడుస్తుంది మార్కెట్. ఇది మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్. ఇది 695-700 దగ్గర మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు 1600 రూపాయలు నడుస్తుంది. జస్ట్ 4 weeks to 5 weeks లో మంచి ర్యాపో అయితే తీసే ముందుకెళ్ళింది. అదేవిధంగా ఏదైతే మీరు చెప్తున్నటువంటి స్పేస్ దాంట్లో డేటా ప్యాటర్న్స్ కూడా మనం ఏదైతే 1900 రూపీస్ 2000 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది 2 months బ్యాక్. ఇది మనకి ఇప్పుడు 3000 రూపీస్ నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 50% మార్కెట్ లో మనకి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి స్టాక్ ఇది. ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ అప్ టెన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మెస్డాక్ అన్నది నేను మీకు ఈ రోజు కూడా ఒక 8% ప్రాఫిట్ లో ఉన్నది. మెస్డాక్ 2300 దగ్గర మనం ఇది రికమెండ్ చేసాము. ఈ రోజున 100 నడుస్తుంది. విత్ ఇన్ 3 weeks 4 weeks మనకి ఏదైతే మనకి ముందు 15 రోజుల ముందు నుంచి, నెల రోజుల ముందు నుంచి కూడా జరగడానికి ముందు నుంచి మనం ఏదైతే సెక్టార్స్ అదే సెంట్రల్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతే ఏదైతే సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయి ఆ సెక్టార్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వేస్ దానికి సంబంధించిన దాంట్లో రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ ఈ రోజు కూడా 4% అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్ లో. అది కూడా మనం 220-230 దగ్గర రికమెండ్ చేస్తే మంచి ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మనకి ఏదైతే 120 దగ్గర 110 దగ్గర మనం రికమెండ్ చేస్తాం. ఇది 177 రూపీస్ నడుస్తుంది. మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్ గా ఈ సెక్టర్స్ అన్ని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ కానీ మీరు హోల్డ్ చేయగలిగితే మంచి రిజల్ట్ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్. ఇక మనకు దీనికి ఫార్మా సెక్టర్కి సంబంధించి స్పెసిఫిక్గా నాట్కో అలాగే లారస్ అండ్ డాక్టర్ రెడ్డీస్ వీటి గురించి అడుగుతున్నారండి. నాట్కో ఫార్మా ఎస్ సార్. నాట్కో ఫార్మా ఇది మార్కెట్ లో అయితే ప్రస్తుతానికి అయితే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది కాబట్టి ఈ స్టాక్ లో మనం కొంచెం నాయిస్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. మార్కెట్ లో ఏదైతే ప్రజెంట్ ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తే ఇలాంటి స్టాక్స్ లో కొద్ది రోజులు మాత్రం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి స్టాక్స్ లో బై అండ్ హోల్డ్ వాటర్ లో చేసినట్టయితే మీకు కొంచెం ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. లారస్ అండి. లారస్ ల్యాబ్స్ యాక్చువల్గా ఇంకొక క్వార్టర్ అయితేనే తప్ప మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. యాక్చువల్గా రోజులుగా స్తబ్దంగా ఉన్నటువంటి స్టాక్ ఇది. కానీ కొంచెం ఒక రిజల్ట్ ఏంటంటే అక్కడ నుంచి కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ కూడా మనకి ఏదైతే ఇండికేషన్ ఇచ్చిందో అది నెక్స్ట్ క్వార్టర్ లో మనకి ఇచ్చే రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనకు మార్కెట్ కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. సో డాక్టర్ రెడ్డీస్ అండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకున్నాడు. ఒక్కసారి మళ్ళీ మనం చిన్న అడ్వైజ్ అయితే మనం చూద్దాము. ఏదైతే నిఫ్టీ ఏదైతే ట్రేడ్ అవుతుందో 23,595 దగ్గర ఇక్కడ కొంచెం మళ్ళీ మార్కెట్ 610-620 దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చిన్న కరెక్షన్ జరిగి కన్సాలిడేషన్ అవకాశం ఉంది. ఆ కన్సాలిడేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా బ్రేక్అవుట్ కానీ చేస్తే మాత్రం మార్కెట్ లో అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. అదర్వైజ్ మార్కెట్ లో మోస్ట్లీ ఆల్రెడీ మార్కెట్ పీక్ లో ఉంది కాబట్టి అక్కడ నుంచి కొంచెం కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండి 550 కింద కానీ మార్కెట్ వస్తే మాత్రం యూ హావ్ టు వెయిట్ ఫర్ దట్ కరెక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 15,295-300 నడుస్తుందో ఏదైతే 15,148 దాని మీద మార్కెట్ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. రైట్ సార్. ఇంకా ఆటోమొబైల్కి సంబంధించి ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఐషర్ మోటార్స్ ఎలాగూ మీరు చెప్పారు, M&M అండ్ మారుతి వీటి గురించి అడుగుతున్నారు. బజాజ్ ఆటో కూడా. M&M గురించి మనం ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న స్టాకే. రోజు కూడా ప్రతిరోజు కూడా ఎంతగానో ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న స్టాక్ బిజినెస్ ఉంది. ఎనీ డిప్ యూ కెన్ హోల్డ్. మారుతి అయితే మనం 10,000-10,300 దగ్గర మనం బ్రేక్అవుట్ ఇచ్చినట్టు చెప్పాం. ఈ రోజు 11,000 చేంజ్ నడుస్తుంది. మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కపుల్ ఆఫ్ మంత్స్ లో మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మారుతి. అలాగే బజాజ్ ఆటో గురించి కూడా అండి. బజాజ్ ఆటో ఎవరి గ్రీన్ స్టాక్, దాని గురించి మనం పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే యూ కెన్ క్యారీ ఆన్ ప్రోగ్రెస్ ఉంటుంది. లేకపోతే తీసుకోవాలనుకుంటే సిప్ మోడల్ లో కానీ లేకపోతే లంసంలో కానీ ఏ విధంగా తీసుకున్నా సరే ఎనీ టిప్ యూ కెన్ బై. బజాజ్ ఆటో అయితే మొత్తం ప్రతి క్వార్టర్ కూడా మల్టిపుల్ ఫోల్డింగ్స్ పడి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. అయితే దాంతోపాటు ఫార్మా చెప్పారు, ఆటోమొబైల్ అయిపోయిన తర్వాత
దీని ఎఫ్ఎంసీజీలో బ్రిటానియా గురించి అడుగుతున్నారండి. బ్రిటానియా ఫుడ్ ఇండస్ట్రీ దానికి సంబంధించింది. బ్రిటానియా స్టాక్ కొద్ది రోజులుగా ఇది ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే పర్వాలేదు. కొన్ని ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ అంటే కొద్ది రోజులు ఆగి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ స్టాక్ లో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి నాయుడు గారు. సో ఈరోజైతే టాక్ ఆఫ్ ది స్టాక్గా ఐటీ నుంచి విప్రో సజెస్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.